రాజేంద్రనగర్ బొద్వెల్లోని చిట్టీల పేరుతో భారీ మోసం జరిగింది. 5 కోట్ల మేర ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి దంపతులు పరారైనట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. అశోక్ అనే వ్యక్తి చిట్టీల పేరుతో పలువురు ప్రజల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు బాధితులు చెబుతున్నారు. రాత్రికి రాత్రే ఇంటికి తాళం వేసి కుటుంబంతో సహా కనిపించకుండా పోయారని ఆరోపిస్తున్నారు. దీంతో డబ్బు కోల్పోయిన బాధితులు బుద్వెల్లోని అశోక్ ఇంటి ముందు ధర్నాకు దిగారు. తమ డబ్బులు తిరిగి ఇప్పించాలి అని, ఈ వ్యవహారంపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేయాలని కోరుతున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. బాధితులే మనలక్క పాపం అలా కూడా మంచి అట్లా కాదమ్మా, తప్పు అనుకోకు, నువ్వు తప్పు అనుకోకు, తప్పు అనుకోకు, నువ్వు మీరు ఇన్ని రోజులు మంచుకున్నారు కదా, మాకు ఏం తెలుసు అంటే మీరు నిలవాలి కాదు, కొన్ని ఇళ్ళ చెప్పారు మీరు నిలవాలి. పొద్దున 3 గంటల నుంచి లేచి నేను కష్టం చేసుకుంటా. దయచేసి చెప్తున్నా, నా పిల్లగాడు ఇప్పుడు చదువుకొని కాగం అయ్యిండు. నేను ఆయనకి అప్పు ఇవ్వలే, ఏమి ఇవ్వలే, చిట్టి డబ్బులే కట్టిన. అన్న నిన్ను మోసం చేసిన వాళ్ళకు మోసం చేయి, కానీ నాకు నా పిల్లలకు మాత్రం అన్నయ్యం చేయక అశోక్ అన్న, నీకు దండం పెట్టి చెప్తున్నా. వింటున్నావా? నీకు 2 పిల్లలు ఉన్నారు, మా ఉసురు మా కలకల నీకు ముడుతుంది సార్. మేము ఎవ్వరం కూడా ఆయనకు అప్పు ఇవ్వలే, మేము చిట్టి డబ్బులే ఇచ్చినాం. మా చిట్టి డబ్బులు మాకు కట్టమని లెక్క చేసి ఆయనకు ప్రతి నెల బ్యాంకులో ఏమంటారు అకౌంట్లో పంపించిన. ఆ అకౌంట్ మా దగ్గర ఎన్ని డబ్బులు కట్టినా అవన్నీ ఉన్నాయి. మా పైసలు మాకు ఇవ్వమని చెప్పండి సార్. మాకు 5 లక్షలు లాస్ట్ చిట్టు సార్, 5 లక్షలు. మా ఆయన చనిపోయిన కాడ నుంచి వేసినాం సార్. దాదాపు 15 ఏళ్ళు మా ఆయన చనిపోయిన కరోనాలో, అప్పటి నుంచి వేసినాం. 50,000 చిట్టి కాడ నుంచి వేసినాం ఆయన దగ్గర. చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగిండు, అందరికీ తెలుసు, లోకలే. అంటే ఇంతకుముందు బాగానే ఇచ్చేవాడు. అంటే చిట్టీలు లేపుకున్న వాళ్ళు దాదాపు 6 నెలలు అయినా కానీ వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు. ఇప్పుడు ఇస్తా, ఈ నెలకి ఇస్తా, ఆ నెలకి ఇస్తా, అప్పుడు ఇస్తా అనుకుంటా గడువు చేస్తూ 25కు లాస్ట్ మంత్ 25కు జూలై 25కి ఇస్తా అన్నాడు. ప్రతి ఒక్కరికి 21st నోటీసులు పోయినాయి. అప్పటి నుంచి అతను పత్తలేడు. మాకు బాధితులు అందరికీ న్యాయం